గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనము ప్రీవియస్ క్లాస్లో అయోనైజేషన్ పొటెన్షియల్ ఇంట్రడక్షన్ తీసుకున్నాం. సో అయోనైజేషన్ పొటెన్షియల్ని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాటిపైన బిట్స్ ఏ విధంగా వస్తుందో చూద్దాం. ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అనే టాపిక్లో ఫస్ట్ ప్రియారిటీ ఉన్న టాపిక్ ఏదైనా ఉందంటే అయోనైజేషన్ పొటెన్షియల్. దీంట్లో నుంచి ఎక్కువ బిట్స్ వచ్చే అవకాశం ఉంది. సో చూద్దాం. What is ionization potential? Already explained this now. First is ionization potential, second ionization potential, which one is more and which one is low and explanation. Continue. So once again I repeat. M is the metal, it is in gaseous state atom. By removal of one electron, it gets positive charge. We require some energy. That is called as first ionization energy. Then N plus nothing but unipositive ion or diphosphorid monopositive ion. Same as this. A monopositive ion, it lost second electron. Again one more electron. It gets M plus 2. This one is IE2. Out of IE1 and IE2, IE2 is greater than IE1. ఎందుకో ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా మనము ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసాం. సో ఈ అయోనైజేషన్ ఎంథాల్పీ పైన ఏ టైప్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నామని చూద్దాం. సో ద ఫ్యాక్టర్స్ గోస్ టు నెంబర్ 1, atomic size. Number 2, nuclear charge. Number 3, screening effect. Number 4, penetration power. Penetration power. Number 5, half filled and completely filled electronic configuration. మేజర్ ఇంకా చాలా ఉండొచ్చు. సో మేజర్గా ఈ 5 ఫ్యాక్టర్స్ ఏ టైప్ ఆఫ్ ఎఫెక్ట్ ఇస్తుంది. ఎఫెక్ట్ ఇన్ ద సెన్స్ అటామిక్ సైజ్ పైన అయోనైజేషన్ పొటెన్షియల్ ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది, ఏది పెరిగితే దీనికి దానికి రిలేషన్ ఎలా ఉంటుంది. సింపుల్ రిలేషన్ ఎలా ఉంటుంది చూడండి. అటామిక్ సైజ్కి అయోనైజేషన్ పొటెన్షియల్కి రిలేషన్ ఎలా ఉంటుంది చూడండి. ఎగ్జాక్ట్లీ అటామిక్ సైజ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది అయోనైజేషన్ ఎనర్జీ. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఎనర్జీ ఉంటుంది. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రిలేషన్ ఉంటుంది. సేమ్ న్యూక్లియర్ చార్జ్ తీసుకుంటాం. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అదే స్క్రీనింగ్ ఎఫెక్ట్ చూస్తుంది. ఇన్వర్స్లీ రిలేషన్ ఉంటుంది. స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది అయోనైజేషన్ ఎనర్జీ. పెనిట్రేషన్ పవర్ తీసుకుంటాం. ఎస్, పి, డి అండ్ ఎఫ్ ఈ రిలేషన్ ఉంది. ఏంటో ఎక్స్ప్లెయిన్ చేద్దాం వన్ బై వన్. హాఫ్ ఫీల్డ్ అండ్ ఫుల్ ఫీల్డ్, దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఎట్లా ఉంటుంది. సో ఫస్ట్ రిలేషన్ ఏమని చెప్పుకుంటున్నాం, అటామిక్ సైజ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది అయోనైజేషన్ ఎనర్జీ. ఇన్ సింపుల్, అయోనైజేషన్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది, అటామిక్ సైజ్ డిక్రీజ్ అవుతుంది. అటామిక్ సైజ్ ఇంక్రీజ్ అవుతే అయోనైజేషన్ ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది. ఎందుకో క్లియర్గా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 ఎలిమెంట్స్ తీసుకు, ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయాలి. మనం చేయాల్సింది ఏంటిది, ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయాలి. ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయాలి కాబట్టి ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు దీనితో కంపేర్ చేస్తే దీని నుంచి ఎలక్ట్రాన్ ఈజీగా రిమూవ్ చేయొచ్చు. బికాస్ ఆఫ్ న్యూక్లియర్ అట్రాక్షన్ పవర్ ఈజ్ లెస్ ఆన్ ది వ్యాలెన్సీ ఎలక్ట్రాన్. సింపుల్. ఇక్కడ ఉన్నది పాజిటివ్ చార్జ్, ఇక్కడ ఉన్నది నెగిటివ్ చార్జ్, డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడి నుంచి ఎలక్ట్రాన్ తీయడం
ఈజీ. సో అటామిక్ సైజ్ తక్కువ ఉన్నప్పుడు ఎలక్ట్రాన్ తీయడం హార్డ్గా ఉంటుంది. సో అటామిక్ సైజ్కి అయోనైజేషన్ ఎనర్జీకి ఏ టైప్ ఆఫ్ రిలేషన్ ఉంటుందంటే ఇన్వర్స్లీ రిలేషన్. అంటే అటామిక్ సైజ్ ఇంక్రీజ్ అయితే అయోనైజేషన్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఇన్ కేస్ ఆఫ్ ఇన్ గ్రూప్స్ ఇన్ పీరియడ్స్ ఏమవుతుంది, అటామిక్ సైజ్ గ్రూప్స్లో ఇంక్రీజ్ అవుతుంది, పీరియడ్స్లో డిక్రీజ్ అవుతుంది. ఎందుకో రిలేషన్. దెన్ నెక్స్ట్ న్యూక్లియర్ చార్జ్. న్యూక్లియర్ చార్జ్ ఆన్ ది అయోనైజేషన్ ఎనర్జీ, వాట్ టైప్ ఆఫ్ ఎఫెక్ట్? సింపుల్, ఇప్పుడే చెప్పినాము. 2 ఆటమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. మిడిల్ వన్ ఇస్ సెంటర్ ఇస్ పాజిటివ్ చార్జ్, దిస్ వన్ ఇస్ ఎలక్ట్రాన్, దిస్ వన్ ఇస్ ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్కి పాజిటివ్ ఛార్జ్కి ఎంత డిస్టెన్స్ ఎక్కువ ఉంటే అంత న్యూక్లియర్ ఛార్జ్ తక్కువ ఉంటుంది. సో ఇక్కడి నుంచి ఎలక్ట్రాన్ తీయడం ఈజీ. ఎందుకు? న్యూక్లియర్ ఛార్జ్ తక్కువ ఉంటుంది, ఆటోమేటిక్గా అయోనైజేషన్ ఎనర్జీ కూడా తక్కువ. న్యూక్లియర్ ఛార్జ్ ఇక్కడ ఎక్కువ ఉంటుంది, అయోనైజేషన్ ఎనర్జీ కూడా ఎక్కువ. సో ఏ టైప్ ఆఫ్ రిలేషన్ ఉంటుందని చెప్తాం చూడండి, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ రిలేషన్. గ్రూప్స్లో న్యూక్లియర్ ఛార్జ్ ఏమవుతుంది, ఈ గ్రూప్స్ అటామిక్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి అయోనైజేషన్ ఎనర్జీ ఏమవుతుంది ఇన్ గ్రూప్స్ డిక్రీజ్, పీరియడ్స్లో ఇంక్రీజ్ అవుతుంది. సేమ్ న్యూక్లియర్ ఛార్జ్ ఎఫెక్షన్ ఎలా ఉంటుంది? అయోనైజేషన్ ఇంక్రీజ్ అయితే న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజ్ అవుతుంది, అయోనైజేషన్ డిక్రీజ్ అయితే న్యూక్లియర్ ఛార్జ్ కూడా డిక్రీజ్ అవుతుంది. సింపుల్. పీరియడ్స్లో అయోనైజేషన్ ఎనర్జీ ఎలా ఉంటుంది, గ్రూప్లో అయోనైజేషన్ ఎనర్జీ ఎలా ఉంటుంది? గ్రూప్లో అయోనైజేషన్ ఎనర్జీ ఎలా ఉంటుంది చూడండి. గ్రూప్లో అయోనైజేషన్ ఎనర్జీ కంప్లీట్గా డిక్రీజ్ అవుతుంది, ఆటోమేటిక్గా పీరియడ్లో డిక్రీజ్ అవుతుంది. ఇన్ కేస్ స్క్రీనింగ్ ఎఫెక్ట్, ఈ టైప్ ఆఫ్ ఎఫెక్ట్ ఎట్లా ఉంది? స్క్రీనింగ్ ఎఫెక్ట్. ఈ స్క్రీనింగ్ ఎఫెక్ట్ అనేది అన్ని ఆటమ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయడం. ఓన్లీ ఇన్నర్ ఎలక్ట్రాన్స్ ఉన్న ఆటమ్స్లో మాత్రమే. ఇన్నర్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద సెన్స్ బిగ్ అటామిక్ సైజ్ ఉన్న ఆటమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏమంటున్నాము, పాజిటివ్ చార్జ్, ఐ మీన్ న్యూక్లియస్ సరౌండ్ చేస్తూ నెంబర్ ఆఫ్ షెల్స్, నథింగ్ బట్ అటామిక్ సైజ్ ఎక్కువ ఉంటుంది. అటామిక్ సైజ్ ఎక్కువ ఉంటున్నప్పుడు ఇన్నర్ ఎలక్ట్రాన్స్ ఎక్కువ. ఈ ఇన్నర్ ఎలక్ట్రాన్స్ ఏమవుతుందంటే 1 by 1 జాయిన్ అవుతూ, ఒకదానికి జాయిన్ అవుతూ వన్ టైప్ ఆఫ్ స్క్రీన్ని ఫామ్ చేస్తుంది. వన్ టైప్ ఆఫ్ స్క్రీన్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏమవుతున్నాయి ఎక్కువ అయినప్పుడు ఏమవుతుంది, వన్ టైప్ ఆఫ్ స్క్రీన్ని ఫామ్ చేస్తుంది. మరి ఈ స్క్రీన్ ఫామ్ చేస్తే ఏమవుతుంది? ఇన్నర్ ఎలక్ట్రాన్స్ అన్ని కూడా ఒక స్క్రీన్ని ఫామ్ చేస్తుంది. ఈ స్క్రీన్ని ఫామ్ చేస్తే ఏమవుతుంది చూడండి. జనరల్గా ఈ ప్లస్ చార్జ్ ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ పైన ఎంతో కొద్ది న్యూక్లియర్ అట్రాక్షన్ పవర్ ఉండాలి, బికాజ్ ఆఫ్ పాజిటివ్ చార్జ్ అండ్ నెగటివ్ చార్జ్. ఈ స్క్రీన్ని ఫామ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, ఇన్నర్ ఎలక్ట్రాన్స్ ఎక్కువైపోయినప్పుడు ఈ స్క్రీన్ని ఫామ్ చేసినప్పుడు ఈ స్క్రీన్ ఏం చేస్తుంది చూడండి, ఈ న్యూక్లియర్ అట్రాక్షన్ పవర్ని రెడ్యూస్ చేస్తుంది, తగ్గిస్తుంది. ఆటోమేటిక్గా ఈ న్యూక్లియర్ అట్రాక్షన్ పవర్ ఇక్కడితో స్టాప్ అవుతుంది. ఎందుకు ఇక్కడ పడండి, ఎందుకు ఈ స్క్రీన్ ఏం చేస్తుంది, రెడ్యూస్ చేస్తుంది. స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఎంత ఎక్కువ ఉన్నప్పుడు ఎలక్ట్రాన్ తీయడం అంత ఈజీ. అంటే ఏ రిలేషన్ ఉంది చూడు, అపోజిట్ రిలేషన్. నెక్స్ట్ పెనెట్రేషన్ పవర్. పెనెట్రేషన్ పవర్ ఇన్ ద సెన్స్, పెనెట్రేషన్ పవర్ ఇస్ నథింగ్ బట్, మనము ఒక న్యూక్లియస్ తీసుకున్నాం. ఫస్ట్ షెల్, సెకండ్ షెల్, థర్డ్ షెల్, దెన్ ఫోర్త్ షెల్. ఎవ్రీ షెల్లో మనకు సబ్ షెల్స్ ఉంటున్నాయని తెలుసు. ఎస్ సబ్ షెల్ ఉంది, ఇక్కడ ఎస్ అండ్ పి ఉంటుంది, ఎస్ పి డి ఉంటుంది, ఇక్కడ ఎస్ పి డి అండ్ ఎఫ్, ఇట్లా సబ్ షెల్స్ ఉంటాయి. పెనిట్రేషన్ పవర్ ఇన్ ద సెన్స్ న్యూక్లియర్ అట్రాక్షన్ పవర్ దేనిపైన ఎక్కువ ఉంటుంది? సింపుల్గా ఈ షెల్ని సెట్ చేస్తున్నాను, నెంబర్ ఫోర్త్ షెల్ని సెట్ చేస్తుంది. న్యూక్లియర్ అట్రాక్షన్ పవర్ ఎస్ పైన ఎక్కువ ఉంటుంది, బికాస్ ఆఫ్ దేనికి దగ్గర ఉంది చూడండి, న్యూక్లియస్కి దగ్గర. తర్వాత పి పైన, తర్వాత డి పైన, తర్వాత ఎఫ్ పైన. సింపుల్గా ఎస్ నుంచి ఎలక్ట్రాన్ తీయడం హార్డ్ ఉంటుంది, పి నుంచి నెక్స్ట్, డి నుంచి నెక్స్ట్. దట్ మీన్స్
అయోనైజేషన్ ఎనర్జీ దేనిపై ఎక్కడి నుంచి ఎలక్ట్రాన్ చేయడం ఆడుతుంది ఎస్పిడి ఈ ఆర్డర్ కోసం దీన్ని ఏమంటున్నాము ఎస్పిడిఎఫ్ పెనట్రేషన్ పవర్. పెనట్రేషన్ పవర్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం చూడండి, సబ్షెల్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఆ సబ్షెల్స్ ఆర్డర్ ఎట్లా ఉంటుంది చూడండి ఎస్పిడిఎఫ్ గా ఉంటుంది. దెన్ నెక్స్ట్ హాఫ్ ఫిల్డ్ అండ్ కంప్లీట్లీ ఫిల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. మోస్ట్ ఇంపార్టెంట్, ఎక్కువసార్లు అడిగే క్వశ్చన్. హాఫ్ ఫిల్డ్ అండ్ కంప్లీట్లీ ఫిల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అయోనైజేషన్ ఎనర్జీ పైన ఏ టైప్ ఆఫ్ ఎఫెక్ట్ చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ నైట్రోజన్ అండ్ ఆక్సిజన్. నైట్రోజన్ అటామిక్ నెంబర్ 7, ఆక్సిజన్ అటామిక్ నెంబర్ 8. దేని నుంచి ఎలక్ట్రాన్ తీయడం ఈజీ? జనరల్గా ఎవరైనా చెప్తారు అటామిక్ సైజ్ తక్కువ ఉంటుంది, అటామిక్ సైజ్ తక్కువ ఉంటుంది, ఇక్కడ అటామిక్ సైజ్ పెరుగుతుంది. ఇక్కడ చూడండి 7 and 8 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p 1s2 2s2 2p 4 1s2 2s2 both are same. So valence shell and 2px 3 number of electrons 1 2 3. ఇక్కడ ఏమవుతుంది number of electrons 1 2 3 then 4. ఈ ఎలక్ట్రాన్ తీయడం ఈజీ, బట్ ఈ ఎలక్ట్రాన్ తీయడం హార్డ్. ఎందుకు? ఇక్కడ చూడండి p ఆర్బిటాల్ హాఫ్ ఫిల్డ్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్. కాబట్టి నైట్రోజన్ ఇస్ ద హైయెస్ట్ అయోనైజేషన్ ఎనర్జీ దెన్ ఆక్సిజన్ అని చెప్పచ్చు. నైట్రోజన్ ఇస్ ద హైయెస్ట్ అయోనైజేషన్ ఎనర్జీ దెన్ ఆక్సిజన్ అని. ఇది హాఫ్ ఫిల్డ్ కాన్ఫిగరేషన్ అని చెప్పచ్చు. ఇట్లా ఇవి మెయిన్గా ఫ్యాక్టర్స్. ఈ ఫ్యాక్టర్స్ పై నుంచి ఎక్కువ అడిగేది దేన్ని అడుగుతారంటే ఇక చూడండి, ది హాఫ్ ఫిల్డ్ అండ్ ఫుల్ ఫిల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బేస్ చేసుకొని ఎక్కువ నెంబర్ ఆఫ్ బిట్స్ అడుగుతారు. అండ్ అటామిక్ సైజ్, ఇవన్నీ ఇంటర్లింక్స్. మేజర్గా ఈ రెండు ఎక్కువ అడుగుతుంటారు ఈ క్వశ్చన్స్. ఈ టైప్ ఆఫ్ అటామిక్ సైజ్ అండ్ హాఫ్ ఫిల్డ్ అండ్ కంప్లీట్లీ ఫిల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎఫెక్ట్స్ బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఎక్కువ. సో వాటిపైన ప్రాబ్లమ్స్ ఎట్లా అడుగుతున్నాడో 1 by 1 డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాస్ ఫస్ట్ అయోనైజేషన్ ఎనర్జీ వాల్యూ? సో ఎలిమెంట్స్ ఏమైనా ఇచ్చినాడు, ఏ అల్యూమినియం, బి సిలికాన్, సి పొటాషియం, డి ఫాస్ఫరస్. ఫస్ట్ అయోనైజేషన్ ఎనర్జీ దేంట్లో ఎక్కువ? సో అన్ని ఎలిమెంట్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఒకసారి రాద్దాం. అల్యూమినియం 13, సిలికాన్ 14, పొటాషియం 19, ఫాస్ఫరస్ 15. అల్యూమినియం 13 కాబట్టి ఆఫ్టర్ నియాన్ 10 కంప్లీట్ 3s2 3p 1. సిలికాన్ 14 కాబట్టి ఆఫ్టర్ నియాన్ 3s2 3p. పొటాషియం 19 కాబట్టి ఆఫ్టర్ ఆర్గాన్ 4s 1. పొటాషియం ఫాస్ఫరస్ 15 కాబట్టి ఆఫ్టర్ నియాన్ 3s2 3p 3. క్వశ్చన్ ఏంటి? విచ్ వన్ హ్యాస్ ద ఫస్ట్ అయోనైజేషన్ పొటెన్షియల్? 3p1 ఐ మీన్ వ్యాలెన్సీ షెల్లో సబ్షెల్లో ఓన్లీ 1 ఎలక్ట్రాన్. 3p2 వ్యాలెన్సీ సబ్షెల్లో 2 ఎలక్ట్రాన్స్. ఇక్కడ 4sలో 1 ఎలక్ట్రాన్. ఇక్కడ చెక్ చేసుకుంటే చూడండి 1 2 3. ఇదేంటిది? హాఫ్ ఫిల్డ్ కాన్ఫిగరేషన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో కంపేర్ విత్ అదర్ ఎలిమెంట్స్, phosphorus is the highest ionization energy
హ్యావింగ్ ఎలిమెంట్. సో అల్యూమినియం, సిలికాన్, పొటాషియం కంటే ఫాస్ఫరస్. ఇక్కడ అడిగింది ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ. ఓన్లీ ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ పైన క్వశ్చన్స్ అడగాలని, సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ పైన కూడా క్వశ్చన్స్ అడగచ్చు. సో సెకండ్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సెకండ్ క్వశ్చన్ కూడా ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ పైన క్వశ్చన్స్ ఏమని అడిగినటువంటి విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్డర్ ఇస్ కరెక్ట్ ఫర్ ది ఫస్ట్ ఐపీ వాల్యూ ఆఫ్ ఎలిమెంట్స్. అంటే సీరియల్గా ఒక కొన్ని 4 ఎలిమెంట్స్ ఇచ్చి దేంట్లో ఫస్ట్ ఐపీ వాల్యూ ఎక్కువ ఉంటుంది నేను ఆర్డర్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఏమైనా ఇచ్చినటువంటి బోరాన్, బెరీలియం, నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ అన్ని ఆర్డర్స్ చేంజ్ చేసినట్టు. బెరీలియం, బోరాన్, నైట్రోజన్ అండ్ ఆక్సిజన్. బోరాన్, బెరీలియం అండ్ ఆక్సిజన్ అండ్ నైట్రోజన్ అన్ని ఇంక్రీజింగ్ ఆర్డర్లో తీసుకున్నాం. బోరాన్, ఆక్సిజన్, బెరీలియం అండ్ నైట్రోజన్. సో అన్నీ ఒకటే సెకండ్ పీరియడ్ ఎలిమెంట్స్ తీసుకున్నాం. మనము అబ్జర్వ్ చేసి చూడండి, బోరాన్, బెరీలియం, ఆక్సిజన్ అండ్ నైట్రోజన్ అన్నీ అబ్జర్వ్ చేస్తే మనము సెకండ్ పీరియడ్ ఎలిమెంట్ అవుతుంది. సెకండ్ పీరియడ్ ఎలిమెంట్లో అయోనైజేషన్ ఎనర్జీ ఏమవుతుంది? సో సెకండ్ పీరియడ్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ పీరియడ్స్లో అటామిక్ సైజ్ ఎట్లా ఉంటుంది చూడండి. ఇన్ పీరియడ్స్ అటామిక్ సైజ్ ఈజ్ ఇంక్రీజెస్, పీరియడ్స్ కాబట్టి ఇంక్రీజెస్. సో అయోనైజేషన్ ఎనర్జీ ఎట్లా ఉండాలి? డిక్రీజ్ అవ్వాలి. అంటే రూల్ ఎట్లా ఉండాలి చూడండి, బోరాన్, బెరీలియం, నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ ఎట్లా ఉండాలి చూడండి, ఈ ఆర్డర్లో ఉండాలి. పీరియడ్స్లో అయోనైజేషన్ ఎనర్జీ వాల్యూ ఏమవ్వాలి? డిక్రీజ్ అవ్వాలి. ఎందుకు డిక్రీజ్ అవ్వాలి? అటామిక్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది, బికాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎంటర్ ఇంటూ ది సేమ్ షెల్ కాబట్టి అయోనైజేషన్ ఎనర్జీ డిక్రీజ్ అవ్వాలి. అయోనైజేషన్ ఎనర్జీ డిక్రీజ్ అవ్వాలి. ఏ ఆర్డర్లో డిక్రీజ్ అవ్వాలి చూడండి. ఏ ఆర్డర్లో డిక్రీజ్ అవుతుంది చూడండి, డిక్రీజ్ అవుతూ వస్తుంది. కానీ ఇన్ జనరల్ ఇలా ఉండదు. ఎలా ఉంటుంది చూడండి. బోరాన్ మనము ఈ 4 ఎలిమెంట్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. బోరాన్ అటామిక్ నెంబర్ 5, బెరీలియం అటామిక్ బోరాన్, బెరీలియం తర్వాత బోరాన్ ఇలా. సో మనం బెరీలియం తీసుకున్నాం. బెరీలియం అటామిక్ నెంబర్ ఇస్ 4, boron atomic number is 5, nitrogen atomic number is 7, oxygen atomic number is 8. So very 4 కాబట్టి 1:2 boron, 1:2 2p1 nitrogen, 1:2 oxygen, 1:2 2p4లో. ఇక్కడ ఎలిమెంట్స్ అబ్జర్వ్ చేస్తే యాక్చువల్గా ఈ సిరీస్లో ఉండాలి, ఈ ఆర్డర్లో ఉండాలి. బెరీలియం, బోరాన్, నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ ఈ ఆర్డర్లో ఉండాలి. కానీ ఏ ఆర్డర్లో ఉంటుంది చూద్దాం. ఈ ఆర్డర్లో ఎందుకు ఉండాలి? పీరియడ్స్లో కాబట్టి ఈ ఆర్డర్లో మనము డిక్రీజింగ్ ఆర్డర్లో ఎట్లా ఉండాలి. కానీ మనకు అన్ని ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఇచ్చినట్టు ప్రాబ్లమ్స్. సో మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. దీంట్లో దేనికి ఎక్కువ ఉంటుందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ అన్నిటికంటే దేనికి ఎక్కువ ఉంటుంది చూడండి, పీరియడ్స్. ఫస్ట్ నైట్రోజన్ చూసినప్పుడు చూడండి, హాఫ్ ఫిల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1:2 2:2 2p3 హాఫ్ ఫిల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 2p3 ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినాము. హాఫ్ ఫిల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కాబట్టి ఫస్ట్ నైట్రోజన్ ఉంటుంది. తర్వాత ఎట్లా ఉంటుంది చూడండి, దెన్ ఆక్సిజన్. నెక్స్ట్ బోరాన్ కంటే బెరీలియంకి ఎక్కువ ఉంటుంది. ఎందుకు చూడండి, బోరాన్ దగ్గర 2p1 అని ఉంటుంది, అంటే ఎక్స్ట్రా 1 ఎలక్ట్రాన్ ఉంటుంది, ఈజీగా రిమూవ్ అవ్వచ్చు. కానీ 2s2 అంటే ఏంటంటే ఎలక్ట్రాన్స్ ఈఎస్ ఆర్బిటల్లో కంప్లీట్గా ఫిల్ అవుతుంది. కాబట్టి యాక్చువల్గా బోరాన్ అండ్ బెరీలియం అండ్ ఆక్సిజన్. నెక్స్ట్ నైట్రోజన్ అండ్ బెరీలియం, ఈ రెండు డిఫరెంట్ ఉన్నాయి చూడండి. బోరాన్ తర్వాత బెరీలియం ఉండాలి,
సరే బెరిలియం తర్వాత బోరాన్ ఉండాలి, కానీ డిఫరెంట్ ఉంది. ఎందుకు చూడండి, బెరిలియం 1s2 2s2, నైట్రోజన్ చూడండి ఈ ఆర్డర్లో ఉండాలి, నైట్రోజన్ ఇక్కడ, ఆక్సిజన్ ఇక్కడ ఉండాలి. కానీ ఎందుకు ఉంది చూడండి, నైట్రోజన్ హాఫ్ ఫిల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, బెరిలియం 2s షెల్ కంప్లీట్గా ఫిల్ అప్ అవుతుంది. సో ఈ టైప్ ఆఫ్ బిహేవియర్ ఉంది కాబట్టి ఎక్సెప్టెడ్గా డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూద్దాం. సో ద నెక్స్ట్ క్వశ్చన్ goes to the incorrect order of second ionization energy of the following. ఇన్కరెక్ట్ ఆర్డర్ అన్నట్టు, కరెక్ట్ ఆర్డర్లో కాకుండా ఇన్కరెక్ట్ ఆర్డర్లో ఉన్నాయి సిరీస్ ఏది అని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ ఏంటి చూడండి, ఆర్బి రుబీడియం ఇస్ గ్రేటర్ దెన్ పొటాషియం, సోడియం ఇస్ గ్రేటర్ దెన్ మెగ్నీషియం, క్రోమియం ఇస్ గ్రేటర్ దెన్ మ్యాంగనీస్, సల్ఫర్ ఇస్ గ్రేటర్ దెన్ ఫాస్ఫరస్. దేనిది సెకండ్ అయోనైజేషన్ ఎనర్జీ. ఫస్ట్ అయోనైజేషన్ ఎనర్జీ కాదు, సెకండ్ అయోనైజేషన్ ఎనర్జీ. సెకండ్ అయోనైజేషన్ ఎనర్జీ ఆర్డర్లో ఏవేవి ఉన్నాయో ఒకసారి చూద్దాం. రుబీడియం అండ్ పొటాషియం. పొటాషియం అటామిక్ నెంబర్ 19, రుబీడియం అటామిక్ నెంబర్. ఈ సిరీస్లో జనరల్గా మీరు ఒకసారి చూద్దాం. పొటాషియం తర్వాత రుబీడియం ఉంది, సింపుల్గా పొటాషియం తర్వాత ఫస్ట్ గ్రూప్ 1 ఎలిమెంట్స్, పొటాషియం తర్వాత రుబీడియం ఉంది. సో ఎక్కడి నుంచి ఎలక్ట్రాన్ తీయడం ఈజీ, ఇక్కడి నుంచి ఎలక్ట్రాన్ తీయడం ఈజీ. పొటాషియం నుంచి ఎలక్ట్రాన్ తీసినప్పుడు ఆర్గాన్ వస్తుంది, ఈ ఆర్గాన్ నుంచి ఇంకొక ఎలక్ట్రాన్ తీయడం హార్డ్. దీంతో కంపేర్ చేస్తే రుబీడియం తీద్దాం. దీనికంటే ఇది అటామిక్ సైజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి జనరల్గా ఈ ఆర్డర్ ఎట్లా ఉంటుంది చూడండి, ఇది ఇన్కరెక్ట్గా తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పొటాషియం తర్వాత రుబీడియం ఉంది, అటామిక్ సైజ్ ఇక్కడ అటామిక్ సైజ్ ఎక్కువ ఉంటుంది. ఈజీగా ఇక్కడి నుంచి ఎలక్ట్రాన్ తీయడం, ఇక్కడి నుంచి ఎలక్ట్రాన్ ఈజీగా తీయచ్చు. ఐదర్ ఫస్ట్ అయోనైజేషన్ ఎనర్జీ కానీ సెకండ్ అయోనైజేషన్ ఎనర్జీ కానీ ఇక్కడి నుంచి ఎలక్ట్రాన్ తీయడం ఈజీగా. ఇదే ఇన్కరెక్ట్ ఇక్కడ చూద్దాం. సోడియం 1 ఎలక్ట్రాన్ని లాస్ చేసినప్పుడు Na+ వస్తుంది. ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 11 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి, 10 ఉన్నాయి. 10 అంటే ఏంటిది, నియాన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, నథింగ్ బట్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్. 1 మోర్ ఎలక్ట్రాన్ లాస్ అవ్వడం హార్డ్. సో 1 మోర్ ఎలక్ట్రాన్ లాస్ అవ్వడం చాలా హార్డ్. అప్పుడు ఫామ్ అయింది ఏంటిది, Na+2. ఇది సెకండ్ అయోనైజేషన్ ఎనర్జీ. అదే మెగ్నీషియం చూద్దాం. మెగ్నీషియం అటామిక్ నెంబర్ 12, ఈజీగా 1 ఎలక్ట్రాన్ లాస్ అవుతుంది, Mg+ అవుతుంది. సెకండ్ అయోనైజేషన్ ఎనర్జీ కావాలంటే ఇంకొక ఎలక్ట్రాన్ ఈజీగా లాస్ అవుతుంది, Mg+. ఇది ఈజీగా లాస్ అవుతుంది. సో మెగ్నీషియం సెకండ్ అయోనైజేషన్ ఎనర్జీతో కంపేర్ చేస్తే సోడియంది హార్డ్. సో ఇది కరెక్ట్. క్రోమియం అండ్ మ్యాంగనీస్ చూద్దాం. క్రోమియం అటామిక్ నెంబర్ 24 కాబట్టి ఆఫ్టర్ ఆర్గాన్ 24 కాబట్టి ఆఫ్టర్ ఆర్గాన్ 3d5 4s1. 3d5 4s1 కాబట్టి ఫస్ట్ అయోనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటిది, ఈ ఎలక్ట్రాన్. సెకండ్ అయోనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటి చూడండి, 3d5 కాబట్టి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 1 2 3 4 5. ఇక్కడ నుంచి ఒక ఎలక్ట్రాన్ తీయడం హార్డ్ ఉంటుంది. ఫస్ట్ అయోనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటి, 4s నుంచి ఒక ఎలక్ట్రాన్ వెళ్ళిపోవాలి. సెకండ్ అయోనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటి, 3d5, ఈ ఎలక్ట్రాన్ వెళ్ళిపోవాలి. ఈ ఎలక్ట్రాన్ ఎందుకు వెళ్ళిపోవాలి, ఇలాంటి ఇది హాఫ్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ కాబట్టి క్రోమియం కొంచెం హార్డ్. అదే మ్యాంగనీస్ చూద్దాం. మ్యాంగనీస్ అటామిక్ నెంబర్ 25 కాబట్టి 3d5 4s2. 4s2 నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ చూడండి, 2 ఎలక్ట్రాన్. ఫస్ట్ ఎలక్ట్రాన్ ఇది వెళ్ళిపోతుంది, సెకండ్ ఎలక్ట్రాన్ ఈజీగా వెళ్ళిపోతుంది. దీనితో కంపేర్ చేస్తే ఇది హార్డ్. ఎందుకు, క్రోమియం 3d5 నుంచి ఎలక్ట్రాన్ తీసేయాలి. 3d5 నుంచి కంటే 4s నుంచి ఈజీగా తీసేయచ్చు. సో ఇది కరెక్ట్. నెక్స్ట్ సల్ఫర్ అండ్ ఫాస్ఫరస్. సల్ఫర్ అటామిక్ నెంబర్ 16. సల్ఫర్ అటామిక్ నెంబర్ 16 కాబట్టి ఆఫ్టర్ నియాన్ 10 కంప్లీట్ 3s2 3p4. 3p4 నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ది p subshell 4. Phosphorus atomic number 15 after neon 3s2
3p3 నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 3. ఇక్కడ అడిగింది చూడండి సెకండ్ అయోనైజేషన్ ఎనర్జీ. సెకండ్ అయోనైజేషన్ ఎనర్జీ కంటే ముందు ఫస్ట్ అయోనైజేషన్ చూడండి. ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్ తీయడం ఈజీ. ఎప్పుడు ఫస్ట్ ఎలక్ట్రాన్ లాస్ అయిపోయినప్పుడు ఇక్కడ ఈ ఎలక్ట్రాన్ ఇక్కడ నుంచి చూడండి ఈ ఎలక్ట్రాన్ లాస్ అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న ఈ ఎలక్ట్రాన్ లాస్ అవుతుంది. ఇక ఫస్ట్ అయోనైజేషన్ ఎనర్జీలో మాత్రం ఫాస్ఫరస్ హార్డ్ ఉంటుంది, దీంతో కంపేర్ చేస్తే సల్ఫర్. కానీ ఇక్కడ అడిగింది మనం సెకండ్ అయోనైజేషన్ ఎనర్జీ. సెకండ్ అయోనైజేషన్ ఎనర్జీ కాబట్టి సెకండ్ అయోనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటి? ఈ ఎలక్ట్రాన్ లాస్. కానీ ఇక్కడ నుంచి ఈ ఎలక్ట్రాన్ లాస్. ఈ ఎలక్ట్రాన్ అంటే ఏంటంటే హాఫ్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ వస్తుంది, అప్పుడు ఫాస్ఫరస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వస్తుంది. అర్థమవుతుంది? 3p3 అవుతుంది, ఇక్కడ 3p2 అవుతుంది. ఇక్కడ ఈజీగా ఎలక్ట్రాన్ లాస్, ఇక్కడ ఈజీగా ఎలక్ట్రాన్ లాస్ అవడం పాసిబుల్. సో ఈ ఆర్డర్ కూడా కరెక్ట్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ the incorrect order of second ionization energy in the following. What is that? Rubidium is greater than potassium. ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎందుకు? పొటాషియంతో కంపేర్ చేస్తే రుబిడియం అటామిక్ సైజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈవెన్ ఫస్ట్ అయోనైజేషన్ ఎనర్జీ అయినా సెకండ్ అయోనైజేషన్ ఎనర్జీ అయినా ఇక్కడే రాంగ్ ఉంది. సో ఆన్సర్ ఇస్ రుబిడియం ఇస్ గ్రేటర్ దెన్ పొటాషియం. The next question goes to, among the following isoelectronic species are any? Isoelectron, iso is nothing but same electrons unna ions ఏమేమి ఉన్నాయి అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ isoelectron is nothing but same electrons ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో మనకి ఇక్కడ చూస్తుంది O-2 చూడండి, O-2 ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి చూడండి? ఆక్సిజన్ 8 మైనస్ 2 ఎలక్ట్రాన్స్ ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 10. F అంటే ఫ్లోరిన్ 9 ఎలక్ట్రాన్స్ ఉంటుంది, ఒక ఎలక్ట్రాన్ ఎక్స్ట్రా ఉంది మైనస్ కాబట్టి. సో ఇయర్ ఆల్సో 10. Na అంటే ఏంటిది? 11, ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేసాం ప్లస్ కాబట్టి. సో 10. Mg ప్లస్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి? మెగ్నీషియం 12, లాస్ ఆఫ్ 2 ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ కూడా 10. అన్నీ కూడా అంటే ఆప్షన్ ఇస్ 1. కానీ మనకు సింగిల్కి ఎక్కువ ఆప్షన్ ఇవ్వలేదు. సో ఇక్కడ Na ప్లస్ అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్? 10 ఎలక్ట్రాన్స్. Mg ప్లస్ అని +2 అనలేదు. సో ఎలక్ట్రాన్స్ ఎన్ని? 11 అండి. Al + 3 అటామిక్ నెంబర్ అల్యూమినియం ఎంత? 30. 3 ఎలక్ట్రాన్స్ లాస్ అయ్యాయి. సో ఎంత అవుతుంది? 10 అవుతుంది. F- 9 + 1 ఎంత అవుతుంది? 10 అవుతుంది. సో ఇక్కడ నైట్రోజన్ అటామిక్ నెంబర్ 7, అడిషన్ ఆఫ్ 3 ఎలక్ట్రాన్స్ అగైన్ 10. O- 10, F- 10, నియాన్ ఆల్సో 10. ఆప్షన్ ఇచ్చింది అంటే ఇక్కడ ఆప్షన్ 2 అనేది రాంగ్ చూడండి. 10, 11, 10, 10. ఓన్లీ ఆప్షన్ 1 అండ్ ఆప్షన్ 3 ఈ రెండిట్లో ఐసో ఎలక్ట్రాన్స్ అంటే సేమ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి 1 and 2 అన్నారు. 1 and 2 అంటే 1 అయితే ఓకే కానీ 2 అయితే రాంగ్ ఉంది. సో 2 అన్నారు. 1, 2, 3 అన్నిట్లలో సేమ్ ఎలక్ట్రాన్స్ ఉంటున్నాయి అన్నారు. 3 అన్నారు. 2 and 3 అంటే 2లో ఇక్కడ 11 ఉంది, అక్కడ 10 ఉంటుంది. 1 and 3 1లో అండ్ 3లో సేమ్ ఎలక్ట్రాన్స్. రైట్. ఇట్లా డిఫరెంట్గా మేజర్గా ఎక్కువ అయోనైజేషన్ ఎనర్జీ, హాఫ్ ఫీల్డ్ అండ్ కంప్లీట్లీ ఫీల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అండ్ ఫస్ట్ అండ్ సెకండ్ అయోనైజేషన్ ఎనర్జీ పైన క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతుంది. వీటిపైన క్వశ్చన్స్ ఎట్లా ఉన్నాయో నెక్స్ట్ మీకు ఎక్సర్సైజెస్ కొన్ని పెడతాను. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ 1 to 1 చేసుకుంటాండి. ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన ఎవ్రీ ప్రాబ్లం ప్రీవియస్ ఎంసెట్ పేపర్లో వచ్చిన క్వశ్చన్స్. సో కేర్ఫుల్గా ఇక్కడ చేసిన మాత్రం కంపల్సరీ మీ ఫేర్ నోట్స్లో ఉండాల్సిందే. థ్యాంక్ యూ.